అందరికీ నమస్కారం. నేను మీ రాముగౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ. ఈ దేశంలో రోజురోజుకి నిరుద్యోగ యువకులు పెరుగుతూనే ఉన్నారు. మన తెలంగాణలో చూసుకుంటే గత ప్రభుత్వాలు నిరుద్యోగులని మోసం చేసింది. గద్దెనెక్కి 18 నెలలైన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నిరుద్యోగ యువతను మోసం చేస్తూనే ఉంది. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు నిధులు నియామకాలని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాక నీళ్ళు ఏమో కానీ నిధులేమో కానీ నియామకాలైతే మొత్తానికే బంద్ చేశారు. నిరుద్యోగ యువతని ఈరోజు వాళ్ళ వైపు కూడా చూడడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావట్లేదు. మరి ఎందుకు ఈ తెలంగాణ ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం? ఇప్పటి వరకు ఈ తెలంగాణలో లాస్ట్ ఇయర్ వరకు కూడా 92,000కు పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. ఎందుకు హామీలు ఇస్తున్నారు? ఎందుకు నిరుద్యోగ యువతను మర్చిపోతున్నారు? అంటే మీ ఓట్ల కోసం ఈరోజు తెలంగాణ యువతని వాడుకొని ఓట్లు వేసిన తర్వాత గద్దెనెక్కినాక ఆ యువతను మీరు మర్చిపోతున్నారు. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్తుందని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగుతున్నాను. మీకు ఎందుకు ఓటేయాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగుతున్నాను. ఎందుకు మీరు హామీలు ఇచ్చి మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగుతున్నాము. ఏ విధంగా ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళి మీరు పోటీ చేస్తారని ఈరోజు కాంగ్రెస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది. నిరుద్యోగ యువకులారా, యువతి యువకులారా, రండి, ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిస్తుంది. ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని మర్చిపోయి మీకు ఉద్యోగ కల్పనలో వెనుకబడిన ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మీ ఓటుతో ఈసారి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మీరు బుద్ధి చెప్తారని అంటున్నాం. యువతందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెల్కమ్ చెప్తుంది. తెలంగాణలో మీరు పోటీ చేయడానికి యువతి యువకులను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానిస్తుంది. రండి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా మీ నాయకత్వంలో యువతి యువకులు తలుచుకుంటే, నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాలని ఎంత భయపెట్టించవచ్చు అనే రీతిలో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ పిలుపునిస్తుందని తెలియజేస్తూ, ఏ రాష్ట్రంలోనైనా ఇటు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నిరుద్యోగ యువతతో విద్యార్థులతో చెలగాటమాడితే ఆ ప్రభుత్వాలు కుప్పకూలుతాయనేది నిజమని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.